నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ అనేది ఒక వైరస్ లాంటిది. ఇది సమాజానికి హానికరము, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు అత్యంత హానికరం అని చెప్పి గమనించినటువంటి ఓటర్లు, ఆంధ్ర ప్రజానికము వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చిత్తుగా ఓడించారు. ఇలా ఓడించినా కూడా ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. అదే అరాచకము, అదే దౌర్జన్యము, అదే రౌడీజము, అదే గూండాయిజము, వీటినే ఉపయోగించి డబ్బులు ఖర్చు పెట్టి ఎలాగైనా 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలని పగటి కలలు కంటున్నారు. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రోగ్రాం అయితే ప్రారంభించాడు. ఆయన చేయడు, జస్ట్ ప్రారంభించాడు. ఏంటంటే రీకాల్ మేనిఫెస్టో అంట. రీకాల్ మేనిఫెస్టో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందని చెప్పి తెలుసుకుని ఆ రిపోర్ట్ అంట ఆయనకి పంపించాలంట. ఆయన బెంగళూరులో చెక్ చేసుకుంటాడంట. కానీ ఈ ప్రోగ్రాం మొదలు పెట్టాడే కానీ ఎవరు చేసిన పాపానే పోలేదు. ముఖ్యంగా రోజా గారు అయితే ఆ ప్రోగ్రాం అని చెప్పి ఆ రోజు ఏదో తిరుపతిలో పోయి హడావిడి చేసి అట్నుంచి అట్లే షూటింగ్కి వెళ్ళిపోయింది. ఏ నియోజకవర్గంలో కూడా సక్రమంగా ఈ ప్రోగ్రాం అయితే జరగడం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి మరొకసారి గుర్తు చేస్తేనే జనాలు కొట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ విషయం వీళ్ళకు వైఎస్ఆర్సీపీ నాయకులకు తెలుసు కాబట్టి వీళ్ళు ఇంటింటికి పోవడము లేదు, అడగడం లేదు. కానీ ఎవరో ఒక అతను, ఏ నియోజకవర్గమో తెలియదు, వైఎస్ఆర్సీపీ కండువా వేసుకొని వెళ్ళి ఆ రీకాల్ మేనిఫెస్టో ప్రోగ్రాం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ ఎల్లో శారీ కట్టుకున్నటువంటి మహిళను ఏమడుగుతున్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇంటికే రేషన్ బియ్యాన్ని తీసుకుని వచ్చి ఇస్తా ఉన్నాం కదా, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అక్కడెక్కడో వెళ్ళి తీసుకోవాలి కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా, కూటమి ప్రభుత్వం పరిపాలన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో బాగుందా అని అడిగితే ఆమె తడుముకోకుండా చాలా క్లియర్గా అర్థమయ్యేటువంటి భాషలో తెలుగులోనే చెప్పింది. ఏమంటే, అప్పుడు కన్నా ఇప్పుడే బాగుంది, మాకు అక్కడ వెళ్ళి రైస్ తీసుకోవడమే బాగుంది. రైస్ అంటే రైస్ ఒకటే కాదు, ఆ రేషన్ సరుకులు ఏవైతే ఇస్తారో అవన్నీ ఇప్పుడే బాగుంది, ఇప్పుడే మంచి క్వాలిటీగా ఉంది, అప్పటికన్నా ఇప్పుడే బాగుంది. ఇప్పుడు మాకు ఎప్పుడైతే టైం ఫ్రీగా ఉంటామో అప్పుడు వెళ్ళి తీసుకుంటా ఉన్నామని చెప్పింది. ఒక్కసారి వినండి ఆమె ఏం మాట్లాడిందో. ఇదే బాగుంది. ఆయన ఎన్ని విధాలుగా నొక్కి అడిగినా మెడలో కండువా, వైఎస్ఆర్సీపీ కండువా వేసుకున్న, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉన్నటువంటి కండువా వేసుకున్నప్పటికీ కూడా భయపడకుండా ఆమె చాలా క్లారిటీగా నవ్వుతూ ఈ ప్రభుత్వంలో ఈ రేషన్ విధానమే మాకు బాగుంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కన్నా ఇప్పుడే బాగుందని చాలా క్లియర్గా చెప్పింది. చూడండి, చంద్రబాబు నాయుడు గారు మోసం చేయలేదా అని చెప్పి 2 సార్లు నొక్కి అడిగినా కూడా ఆమె లేదండి, చంద్రబాబు నాయుడు గారు మాకు ఎటువంటి మోసము చేయలేదు, ఈ రేషన్ విధానమే మాకు బాగుంది, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డోర్ డెలివరీ కన్నా ఇదే బాగుందని చాలా క్లారిటీతో ఆమె అయితే చెప్పడం జరిగింది. చిరునవ్వులు చిందుస్తూ చెప్పడం జరిగింది. చూడండి, అవాక్కైనటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఈ వీడియో మాత్రము సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అయ్యింది. ఇది గమనించినటువంటి వైఎస్ఆర్సీపీ పెద్దలు వాళ్లకు తెలిసినటువంటి రాజకీయం మొదలుపెట్టారు. వాళ్ళ అసలు రాజకీయం ఏంది? వాళ్ళను బెదిరించడము, భయభ్రాంతులకు గురి చేయడము. సో ఈ ఎల్లో శారీ కట్టుకున్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో పాపం ఆ మహాతల్లిని రాత్రికి రాత్రే బెదిరించి భయపెట్టి నరుకుతాము, సంపుతామని చెప్పి ఆమె దగ్గర ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. ఏందంటే అది, అందులో నేను జగన్మోహన్ రెడ్డి గారిని నేను విమర్శించలేదు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆమె ఎత్తలేదు, కానీ ఒక స్క్రిప్ట్ రాసిచ్చి ఆ స్క్రిప్టు ఆమె దగ్గర పట్టించి దాన్ని అయితే వీడియో తీసి మళ్ళా వాళ్ళు వైరల్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో ఈమె మొదట్లో ఏం చెప్పింది? ఈ రేషన్ విధానమే బాగుంది, చంద్రబాబు నాయుడు గారు మాకేం నష్టం చేయలేదని చెప్పింది. వాళ్ళు బెదిరించిన తర్వాత ఏం వీడియో రిలీజ్ చేసినారో చూడండి. ఎల్లో చీరని మార్పిచ్చి బ్లూ చీర కట్టించి మరి వీడియో తీసుకున్నారు. కంగారులో జగన్ గురించి చెప్పేశాను అని చెప్తా ఉంది.
ఇంతకు ముందు నేను చూపించినటువంటి వీడియోలో ఆమె ముఖంలో చిరునవ్వు తప్ప కంగారు మీకు కనపడిందా? లేదు కదా. మరి ఆమెని బెదిరించి ఇప్పుడు కంగారు పెట్టి ఇప్పుడు కంగారులో వీడియో చేపించి కంగారుగా వాళ్ళైతే కనుక సోషల్ మీడియాలో వైరల్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, చిరునవ్వుతో చెబుతా ఉంది, ఇక్కడ కంగారుగా చెబుతా ఉంది. కానీ ఈమె చెప్పడం ఏంటంటే, కంగారులో నేనేదో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేశాను, కానీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశాను, మేమంతా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులే అన్నట్లు చెప్పుకొని వచ్చింది. చెప్పుకొని రాలేదు, చెప్పించారు. ఇక్కడ చూడండి, మేము వేసుకునే ఓట్లు ఏమైనా మేము జగన్కి తప్ప ఇంకెవరికి వేయమండి. ఈ చిన్న మాట ఆ మాట అన్నానండి. ఏంటంటే మేము జగన్మోహన్ రెడ్డి గారికే ఓట్లేస్తాము, మేము జగన్మోహన్ రెడ్డి గారి మనుషులమే, కానీ కంగారులో చెప్పేశామని చెప్పి ఆమె దగ్గర భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి చెప్పించారు. సో చెప్పాను కదా వీడియో మొదట్లో, వైఎస్ఆర్సీపీ అనేది సమాజానికి కాదు ఆంధ్రప్రదేశ్కి అత్యంత హానికరము. ఇలా బెదిరించి భయపెడితేనే కదా మనకు 151 సీట్లలో నుంచి 5 గాల్లో కలిసిపోయింది. మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి స్టంట్లు వేస్తూ మళ్ళీ మేము అధికారంలోకి రావాలంటే జనాలు ఏమి చూస్తూ ఊరుకోరు. ఈసారి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తారు. జనాలకు మంచి చేసి ఓట్లు అడగాలే కానీ జనాల్ని భయపెట్టి బెదిరించి ఓట్లు వేయించుకుంటానంటే ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టే మనకు ప్రతిపక్ష హోదా పోయింది. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.